మై ఛానల్. ఈరోజు మనము ఒరిస్సా రాష్ట్రంలోని బలిమిలలో ఉన్న సుర్లికొండ బ్యారేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. మరియు బలిమిలలో ఉన్న చేపలు కూరగాయలు దొరికే మార్కెట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒరిస్సా రాష్ట్రంలోని బలిమిలలో ఉన్నాను. నా లాస్ట్ వీడియో బలిమిల జల విద్యుత్ కేంద్రం గురించి వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. బలిమిల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారు చేయగా విడుదలైన నీటిని వ్యవసాయ అవసరాల కోసం, త్రాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తారు. ఆ నీరే గొంపకొండ కెనాల్ ద్వారా సుర్లికొండ బ్యారేజ్కు చేరుతుంది. సుర్లికొండ బ్యారేజ్ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లా నీలాద్రి నగర్ వద్ద ఉంది. ఇది పోటేరు సాగు ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన భాగం. ఈ బ్యారేజ్ నిర్మాణం 1976లో పూర్తయింది. దీని ముఖ్య ఉద్దేశం బలిమిల పవర్ హౌస్ నుంచి వచ్చే నీటిని వినియోగించుకోవడం. సుర్లికొండ బ్యారేజ్కు గొంపకొండ ప్రధాన కాలువ ఎడమవైపు మరియు తమాషా ప్రధాన కాలువ కుడివైపు అనే రెండు ముఖ్య కాలువలు కలవు. ఈ కాలువలు 200 గ్రామాలకు పైగా సాగునీరు అందిస్తున్నాయి. సుమారు 61,034 హెక్టార్ల సాగు భూమికి నీటిని అందిస్తుంది. ఇది బలిమిల పవర్ హౌస్, టెయిల్ రేస్ ఛానల్ మరియు పోటేరు నదిని కలిపే చోట నిర్మించబడింది. బ్యారేజ్ యొక్క మొత్తం నిల్వ సామర్థ్యం 157.2 హెక్టార్ల మీటర్లు. పనితీరును ప్రభావితం చేసే అంశాలు: కాలక్రమేణా బ్యారేజ్లో సిల్ట్, నీటిలో మట్టి పూస పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. సిల్టేషన్ సమస్యను పరిష్కరించడానికి డిసిల్టేషన్ చర్యలు అవసరం. బ్యారేజ్ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా సాగు కాలువల చివరి ప్రాంతాల వరకు నీటి అందుబాటును మెరుగుపరచవచ్చు. ఈ బ్యారేజ్ మల్కాన్గిరి జిల్లా రైతులకు సాగు కోసం నమ్మకమైన నీటి వనరుగా ఉంది. దీనివల్ల గ్రామీణ రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ కెనాల్లో నీరు స్థిరంగా ఉండటం వల్ల నీటి మీద ప్రతిబింబము అద్దంలాగా కనిపిస్తుంది. ఆ కొండలు మరియు బిల్డింగ్లు నీటిలో ప్రతిబింబించే ఆ దృశ్యం మనస్సుకు మంచి అనుభూతిని కలిగించింది. ఇప్పుడు మనము ఇక్కడ నుండి బలిమిల మార్కెట్కు బయలుదేరుతున్నాము. ఇదే బలిమిలలోని గిరిజనులు ఎక్కువగా వచ్చే ఆదివారపు మార్కెట్. ఈ మార్కెట్లో ఎక్కువగా గిరిజన ఉత్పత్తులు దొరుకుతాయి. ఇప్పుడు మనము ఈ మార్కెట్ మొత్తాన్ని తిరిగి చూద్దాము. ఇవి సిరిధాన్యాలు. ఒక్కొక్క డబ్బా 20 రూపాయలు.
ఇక్కడ రేగు పండ్లను చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఈ పచ్చిమిర్చి కలర్ చూడండి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఈ తెల్లగా సున్నపు రాయిలా ఉంది చూసారా, దీనితోనే గిరిజనులు మట్టి కళ్ళను తయారు చేస్తారు. ఇవన్నీ ఎండు చేపలు. ఈ కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ సంచులలో ఉన్న ఆకుకూరను నేను మొదటిసారిగా చూస్తున్నాను. దీనిని ఎలా ఉపయోగిస్తారో నాకు తెలియదు. ఇక్కడ మనకు తెలియని కూరగాయలు చాలా ఉన్నాయి. ఈ ఆకేంటో మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఈ ఆకులు బీడీ ఆకులు. ఈ ఆకును గుట్కాలోను బీడీలోను వాడతారు. ఇక్కడ నుండి చేపల మార్కెట్ మొదలవుతుంది. ఈ చేపలు రిజర్వాయర్లో ప్రాజెక్టులోను పట్టుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఏ చేప అయినా కేజీ 100 రూపాయలు ఉంటుంది. ఈరోజు మేము ఇక్కడ చేపలు కొనడానికి వచ్చాము. ఈ రొయ్యలను కూడా రిజర్వాయర్లోనే పట్టినవి. ఇవి రాక్ పీతలు.
ఇక్కడ మేము ఒక పెద్ద చేపలో నుండి కేజీ చేప ముక్కను తీసుకున్నాము. ఇక్కడ చేపలను మనకు ఎన్ని కేజీలంటే అన్ని కేజీలు ముక్కలుగా ఇస్తారు. ప్రాజెక్ట్లో దొరికే చేపలు చాలా టేస్టీగా ఉంటాయని వీళ్ళు చెబుతున్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ రాక్ పీతలు. ఈ పీతలు నీటిలో ఉండేవి కాదంట, అడవిలోనూ రాళ్లలోనూ దొరుకుతాయంట. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయంట. మొత్తానికి మేము చేపలను తీసుకుని కొంచెం కర్రీ చేసాము, మరికొన్ని ఫ్రై చేసాము. వాళ్ళు చెప్పినట్లుగానే కర్రీ కానీ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.